రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే తెలంగాణ భవన్ కు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేరుకున్నారు. అలాగే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఆఫీస్ కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదీ జలాల విషయంలో అనుసరిస్తున్న వైఖరి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మీటింగ్ లో బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నారు. ఏపీ జలదోపిడీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమావేశంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇక పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు సాగునీటి హక్కుల రక్షణ కోసం చేపట్టే ప్రజా ఉద్యమం సందర్భంగా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ పోరుబాట పడుతున్న తరుణంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరవుతారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే తెలంగాణ భవన్ కు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ చేరుకున్నారు. అలాగే ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ఆఫీస్ కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వస్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నదీ జలాల విషయంలో అనుసరిస్తున్న వైఖరి, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మీటింగ్ లో బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నారు. ఏపీ జలదోపిడీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సమావేశంలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు సాగునీటి హక్కుల రక్షణ కోసం చేపట్టేటువంటి ప్రజా ఉద్యమం సందర్భంగా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై బీఆర్ఎస్ పోరుబాట పడుతున్న తరుణంలో ఈ మీటింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది.